అందరికీ నమస్కారం. సుందరి వీరభాస్కర్ గారు ఈరోజు మనకు గెస్ట్గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు సినర్జీ ఆగ్రో కెమికల్స్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ స్థాపించి దానికి ఎండీగా ఉన్నారు. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. ఓకే, మీరు సినర్జీ ఆగ్రో కెమికల్స్ ఒక ఎండి ఎలా అనిపిస్తుంది ఈరోజు? అంటే ఈ ఎండి ఒక ఇండస్ట్రీ, మీ సెల్ఫ్ బిజినెస్కి ఒక ఎండిగా స్థాయికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? డెఫినెట్గా అండి, ఈ స్థాయికి వచ్చినందుకు డెఫినెట్గా చాలా ప్రౌడ్గా, ఆనందంగా, గొప్పగా అనిపిస్తుంది. ఓకే, మానవ సహజం అది. అవును. సో వెరీ హ్యాపీ అండి. ఓకే ఓకే ఈరోజు అంటే మీ గణాంకాలను బట్టి ఈరోజు మీ ఆగ్రో కెమికల్స్ సినర్జీ ఈరోజు మన రాష్ట్ర స్థాయి మన తెలుగు రాష్ట్రాలే కాదు, దాదాపు నాకు తెలిసి నేషనల్ వైడ్గా కూడా మీకు బిజినెస్ ఉన్నట్టుగా ఈరోజు 200 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి సినర్జీగా మేము వింటున్నాం. మరి ఈ ప్రస్థానంలో అసలు మీ కెరీర్ అసలు అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఈ ఒక్కసారే ఇండస్ట్రీ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఏమన్నా దీంట్లో అనుభవం గడించి ఏమన్నా మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అంటే ఈ ఇంటర్వ్యూ అనేది ఒక వ్యక్తి గొప్పతనానికి సంబంధించింది కాకుండా సమాజానికి ఒక విజయానికి ఉన్నటువంటి వివిధ పరిస్థితుల్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, నేను కాలేజీ డిగ్రీ అయిపోయిన తర్వాత మేము గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం. అవును, వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఎస్. సో పెద్ద విలేజ్ ఉండి, గ్రామంలో జనాభా ఎక్కువ ఉండి, వివిధ వ్యాపారాలు చేసేటటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియా మాది నల్గొండ జిల్లా విలేజ్. నల్గొండ జిల్లాలో చిన్న గ్రామం, పొనుగోడు గ్రామం మాది. అవన్నీ చూసినప్పుడు అక్కడ ఏంటంటే 1975లో నా డేట్ ఆఫ్ బర్త్ 1975. ఓకే. మా విలేజ్లో 1975 నేను పుట్టి పెరిగి నాకు జ్ఞానం వచ్చి చూసే టైంకి 75లో ఒక థియేటర్ కట్టారు, 75లో ఒక రైస్ మిల్లు. ఇట్లా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయనేది కొంత అవగాహన. అది బిజినెస్ పెట్టడానికి ఒక మార్గం అయితే, రెండోది ఏంటంటే మేము పల్లెటూరులో పెరిగి వ్యవసాయం చూసుకుంటూ పెరిగిన వాళ్ళము. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం తప్పగా చేయాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో ఏ బిజినెస్ ఏ ఉద్యోగం ఎత్తుకోవాలనే సందర్భంలో భగవంతుడు మనకి కల్పించినటువంటి ఒక రూట్ చూపిస్తుంటాడు. భగవంతుడు ఏదో ఉద్యోగాలు చేసుకోవచ్చు, రకరకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా భగవంతుడు నన్ను ఈ ఫర్టిలైజర్స్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగిగా నాకు అవకాశం దొరికింది. ఆ చిన్న కంపెనీలో నేను కేవలం 1200 రూపాయల ఉద్యోగం చేయడం జరిగింది. 1200 రూపాయల ఉద్యోగం. ఏ సంవత్సరం? ఫస్ట్ ఇయర్, అది 1997లో. 1997. సో ఆ టైంలో నేను ఈ ఫీల్డ్కి రావటం, బతుకుదెరువు కోసం ఒక ఉద్యోగం చేయాలి, బతకడానికి ఉద్యోగం కావాలి కాబట్టి ఉద్యోగం ఎత్తుకోవటం, ఎత్తుకున్న దాంట్లో కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఉద్యోగులు చేరటం. అది స్వాభావికంగా మనం ఊళ్ళో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి అది మాకు బాగా షింక్ అయింది. దాంతో నేను 1997 నుంచి నా ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు నేను చదువుకున్న విద్య అయితేమి, నాకు రైతులతో ఉన్న సంబంధాలు అయితేంది, దాని మీద అవగాహన పెంచుకొని 2వ సంవత్సరంలో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ నోవాటిస్ కంపెనీలో నాకు ఉద్యోగం దొరకడం జరిగింది. నేను తిరిగేటువంటి హార్డ్ వర్క్ నన్ను చూసి వాళ్ళు, ఈ కుర్రాడు చాలా బాగా వర్క్ చేస్తున్నాడు, ఫార్మర్ లెవెల్లో బాగా మంచి కష్టపడుతున్నాడని చెప్పేసి నన్ను పిలిచి వాళ్ళు మంచి శాలరీ ఇచ్చి నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలా ప్రారంభమైన నా ప్రస్థానం కంపెనీ ఇచ్చేటువంటి నాలెడ్జ్ అయితేంది, పుస్తకం ద్వారా చదువుకునేది అయితేంది, రైతుల ద్వారా నేర్చుకున్నటువంటి కొత్త విషయాలు, వ్యవసాయ సంబంధించిన సమస్యల మీద కానీ వాళ్ళ ఫీల్డ్లో చేస్తూ వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ సమస్యల మీద కూడా అవగాహన పెంచుకుంటూ, ఈ పెంచుకున్న అవగాహనని కంపెనీకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ, ఇక్కడ పలాని ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద మనం గనక రైతుకు పరిష్కారం చూపించగలిగితే కంపెనీకి కానీ మనకు కానీ మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ
ఆ వేలో వర్క్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మేనేజ్మెంట్ మల్టీనేషనల్ కంపెనీలు కూడా గైడెన్స్ ఇస్తూ అవునవును. ఒక చురుకైన వ్యక్తిగా నల్గొండ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తుల్లో ఒక చురుకైన వ్యక్తిగా నాకు పేరు సంపాదించుకోవడం జరిగిందండి. ఓకే 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 భాస్కర్ గారు, ఒక చిన్న క్లారిఫికేషను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అంటే మీ జనరేషన్లో ఎక్కువగా బీఈడీలు చేసో లేకపోతే పోలీసు ఉద్యోగాల వైపు, అంటే ప్రభుత్వ ఉద్యోగం సెక్యూర్గా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి జనరేషన్ మీది. ఆ వైపు వెళ్లకుండా ఇలా మీరు ఒక అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, ప్లస్ మీకు ఏదో రైస్ ఇండస్ట్రీ ఉంది అని కూడా తెలుసు మనకు. సో ఆ పరంగా మీరు టోటల్గా ఆ కోణం కాకుండా మీరు మార్గాన్ని సపరేట్గా ఒక ఫార్మా కంపెనీకి సంబంధించి అదే పెస్టిసైడ్స్ సంబంధించినటువంటి ఈ ఛానల్లో అంటే దీంట్లోనే రావాలని ఎందుకు అనిపించిందండి మీకు? అదే అండి, ఇంతకుముందు చెప్పాను కదా, దేవుడు ఒక మార్గం ఓకే చూపించినట్టు ఓకే ఓకే నేను ఉద్యోగం వెతికే ప్రయత్నంలో ఈ వైపు వచ్చాను. ఐసి ఓకే. మీరు అడిగినట్టు ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మేము మేము పుట్టినప్పుడు ఆర్థికంగా వనరు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందులతోటి మాకున్నటువంటి పరిస్థితి బాగాలేక తప్పకుండా ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడ్డది. ఓకే ఓకే. ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో నేను కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు అంటే ఒక రిజిగ్నేషన్ ఉండాలని ఆలోచనతో తప్పనిసరిగా ఉద్యోగం చేయాలి. ఆ రోజు నా పరిస్థితి, నేను చాలా ఫైనాన్షియల్గా నాకు ఇంటూ ప్రాపర్టీస్ ఏం లేకుండా ఆ రోజు తప్పని పరిస్థితిలో నేను ఉద్యోగం చేయడం జరిగింది. ఏదో ఒకటి చేయాలి. సో ఆ కసితోటి ఎలా ఉండేదంటే, నాకు ఒకప్పుడు ఉన్నత ఫ్యామిలీలో ఉండి డబ్బులని పోగొట్టుకొని ఇవాళ ఉద్యోగం చేయాలి అని అంటే కొంచెం బాధ కలిగినప్పటికీ, నేను గతంలో ఏదైతే కుటుంబానికి ఉన్న నేపథ్యం ఏదైతే గొప్పగా ఉన్నటువంటి కుటుంబాన్ని మళ్ళీ ముందు స్థాయిలో నిలబెట్టాలి, నేను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, కసితోటి పనిచేసేవాళ్ళం. ఆ కసి వల్ల కొంచెం భగవంతుని అనుగ్రహంతో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అంద సహకారంతో నేను కంపెనీ 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2009 నుంచి బిఫోర్ 2007లో 97లో నేను ఉద్యోగం దగ్గర నుంచి జర్నీలో కూడా ఇండియన్ టాప్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీస్, అట్లా నేషనల్ వైడ్గా పెద్ద వ్యాపారం ఉన్న కంపెనీలో నేను ఉద్యోగం చేయడం వల్ల నాకు అపారమైనటువంటి రైతులతోటి కానీ వ్యాపారస్తులతోటి కానీ వ్యవసాయం మీద వివిధ సమస్యల మీద కూడా కంప్లీట్ అవగాహన వచ్చిన తర్వాత నేను 2009లో మనం ఎందుకు వ్యాపారం సొంతంగా చేయకూడదు, మనకింత అనుభవం ఉంది, రైతులతో గ్రిప్ ఉన్నది, మనం వ్యాపారం పెంచుకోవాలి అంటే అభివృద్ధిలో కొంతవరకే లిమిటేషన్ ఉన్నది, సొంత వ్యాపారం చేయాలనే ఏదైతే కళ ఉండేది ఫస్ట్ నుంచి కూడా, కాలేజ్ డేస్ నుంచి కూడా. ఆ రోజు ధైర్యం చేసి నేను ఒక ఉన్నత ఉద్యోగాలు ఉండి కూడా నేను కంపెనీ పెట్టే టైంలో చాలా మంది అన్నారు నన్ను, మీరు చాలా మంచి కంఫర్ట్ ఉన్నారు కదండి, మంచి సాలరీస్ వస్తున్నాయి, ఈ టైంలో మీరు రిస్క్ తీసుకొని ఇండస్ట్రీ అంటే చిన్న విషయం కాదు, లాభ నష్టాలు చాలా ఉంటాయి, మీరు ఎందుకు వెళ్తున్నారు, అనవసరంగా ఇబ్బంది పడతారేమని నా మిత్రులు అయితే నా శ్రేయభిలాషులు బంధుమిత్రులు అందరూ కూడా సలహా ఇచ్చిన సందర్భంలో నేను ఒకటే అనుకున్నాను, అంటే ఆశ అనేది మనిషికి ఉండాలి, కోరిక ఉండాలి, నాకు ఒక డ్రీమ్ కూడా ఉండే, ఆ డ్రీమ్ నేను ఎట్లయినా నిర్వర్తించుకోవాలి, దాంట్లో నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనుకున్న సందర్భంలో నా ఫ్రెండ్స్ కూడా ఇండస్ట్రీ సేమ్ ఫ్రెండ్స్ ఒక నలుగురు, నాతో పాటు ఇంకా 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నేను వాళ్ళతోటి నా ఆలోచనల్ని పంచుకున్నప్పుడు వాళ్ళు మీరు చేయగలరు, మీరు సమర్థులు, మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసిన సందర్భంలో నలుగురం కలిసి కూడా 2009లో సినర్జీ క్రాప్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేశామండి. 2009లో స్టార్ట్ చేసిన కంపెనీ ఫస్ట్ ఇయర్ 3 కోట్ల వ్యాపారం, 13 మంది ఎంప్లాయీస్ తోటి స్టార్ట్ చేశాము. ఆ టైంలో కూడా ఏంటంటే 2009లో వర్షాభావ పరిస్థితుల వల్ల, వర్షాలు లేక వ్యవసాయం కూడా అంత అనుకూలంగా లేని సందర్భంలో చాలా భయం ఉన్నప్పుడు కూడా ధైర్యంతో నిలబడ్డాం. 3.5 కోట్ల వ్యాపారం ఈ 15 సంవత్సరాలు ఈ కంపెనీ పెట్టి వాళ్ళకి 2024 అంటే 15 ఇయర్స్ కంప్లీట్ అయింది జర్నీ. ఈ 15 సంవత్సరాల జర్నీలో గొప్పగా ఆనందంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 13 మందితోటి స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఇవాళ 400 మంది ఎంప్లాయీస్కి మేము ఉద్యోగం కల్పిస్తున్నాం. 400 మంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో 200 మంది, మార్కెటింగ్లో 200 మంది. ఇది కాకుండా ఇండైరెక్ట్గా ఆటో వాళ్ళు కానీ, డ్రైవర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇంకొక ఇండైరెక్ట్ కూడా 150 మంది, 200 మందికి ఉద్యోగ కల్పన చేస్తూ మొత్తం 600 మందికి ఉద్యోగం కల్పన చేస్తూ 200 కోట్ల వ్యాపారం చేరుకున్నాం. చాలా గొప్పగా, ఆనందంగా, గర్వం అని చెప్పలేం కానీ మనసు అయితే గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. తృప్తిగా
భాస్కర్ గారు మీకు ఒక సరే మీరు ఈ పెస్టిసైడ్ కంపెనీలు చాలా చాలా చేసి అనుభవాన్ని గడించే దశలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి సరే మీ మీ విలేజ్ మొదటి నుంచే రాజకీయంగా చైతన్యం అన్నటువంటి విలేజ్ సరే అన్ని రంగాల్లో అప్పటికి కూడా చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గ్రామం మామూలు ఒక కామన్ వ్యక్తిగా సామాన్య కుటుంబం నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుందిలే మనం ఫ్యామిలీ గడిచే సరిపోతుందిలే అనేటువంటి కోణంలో కాకుండా మీరు ఒక బిజినెస్ ఫర్మ్ని స్టార్ట్ చేయాలనేటువంటిది పెద్ద రిస్క్ అనిపించలేదా ఇది అంటే మీరు అంటే వెనకకు తిరిగి చూసుకునే పరిస్థితులు ఎప్పుడు కనిపించలేదా అరే ఇది ఎంత అవసరమా ఈ సాహసం అనేది యాక్చువల్గా ఫస్ట్ మేము ముందుకెళ్ళే టైంలో సక్సెస్ అవ్వాలంటే ధైర్యం చేయాలనేది పెద్దలు చెప్పేది ఎవరైనా సీనియర్స్ నుంచి నేర్చుకున్నది సమాజం నుంచి నేర్చుకున్నది కూడా టాటా బిర్లా కానీ అంబానీ కానీ రకరకాల వ్యాపారస్తుల చరిత్ర చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన చరిత్ర కనపడ్డది తప్పితే పెద్దవాళ్ళందరూ కూడా ఆస్తులు తల్లిదండ్రుల ఆస్తుల మీదనే డిపెండ్ అయ్యి కాకుండా చరిత్రలు ఎవరు చూసినా కూడా డెఫినెట్గా సక్సెస్ అనేది కష్టపడితే వస్తుందని చరిత్ర చూపించింది కాబట్టి ఆ బాటలు నడవాలనే ధైర్యం కొంత చేశాము. ఆ ధైర్యంలో గొప్ప విషయం ఏంటంటే మేము ఉద్యోగం చేసే టైంలో మేము ఎక్కడైతే ఉద్యోగం చేసినామో ఉద్యోగం చేసిన టైంలో మాకు సహకరించినటువంటి డీలర్ మిత్రులు కానీ రైతులు కానీ మేము ఎప్పుడైతే కంపెనీ పెట్టినామో కంపెనీ పెట్టినప్పుడు భాస్కర్ అనే వ్యక్తి మన కళ్ళ ముందు తిరిగే వ్యక్తి. ఈయన కంపెనీ పెట్టాడు, ఈయన మందులు ఎలా తయారు చేస్తాడు, మందులు అంటే అమెరికా నుంచి రావాలి, జర్మనీ నుంచి రావాలి, సంబంధించినటువంటి మందులు అక్కడ రావాలి, కానీ ఇక్కడ మన మధ్యలో తిరిగే మనిషి మందులు తయారు చేస్తుండని చెప్పి కొంతమంది స్టార్టింగ్ లో నాకు ఈ మందులు వాడంటే లోకల్ కంపెనీ కదా, భాస్కర్ కంపెనీ చిన్న కంపెనీ, భాస్కర్ తయారు చేసిన చిన్న కంపెనీ అనే ఫీలింగ్ కొంత స్టార్టింగ్లో నాకు ఇబ్బంది కలిగింది. దాని తర్వాత ఎప్పుడైతే మేము తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని రైతులు వాడటం స్టార్ట్ చేశారో అప్పటికి ఇయర్ బై ఇయర్ అరే ఇంత క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ చేస్తారా, ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ రైతుకి చౌక సరసమైన ధర వాళ్ళకు ఉపయోగపడే కాకుండా ఏ టైంలో ఏ మందు ఎలా కొట్టాలి, వ్యవసాయంలో కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, మనకి కంటి నొప్పి ఉంటుంది, పంటి నొప్పి ఉంటుంది, కంటి నొప్పి మందు వేసుకోవాలి, పంటి నొప్పి మందు వేసుకోవాలి కదా. వ్యవసాయంలో కూడా ఏంటంటే వ్యవసాయంలో ఏదైతే సమస్య వస్తుందో రైతుకి ఆ సమస్య మీద సరైన అవగాహన లేకుండా సమస్య ఒకటినప్పుడు ఇంకొక అప్లికేషన్ చేసినప్పుడు ఇంకొక మందు వాడినప్పుడు దాని మీద అవుట్పుట్ సరిగ్గా రాదు, దాని ప్రభావం. మేము ఏం చేసేవాళ్ళు అంటే మాకున్న లిమిటెడ్ ఏరియా మేము బిజినెస్ చేసినా కూడా మా ఎంప్లాయీస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సమస్య మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆ సరైనటువంటి సూచనలు చేయటం వల్లనే డీలర్లకు కానీ రైతులకు కానీ నమ్మకం కలిగింది. ఆ నమ్మకం దినాభివృద్ధి చెంది ఇవాళ దాదాపు నేను చెప్పాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 lakhs ఫార్మర్స్ ని మేము రీచ్ అయ్యామండి మా ప్రొడక్ట్స్ ద్వారా. 5 lakhs ఓవరాల్ ఇండియా, ఓవరాల్ గా మేజర్ గా ఏపీ ఉమ్మడి రాష్ట్రాలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కొంత పార్ట్ ఆఫ్ నార్త్ చేస్తున్నాం. మేజర్ 4 states లోనే సౌత్ స్టేట్స్, అందులో కూడా మేజర్ ఏపీ, తెలంగాణ. ఇంకొకటి మేము ఫార్మర్స్ మీటింగ్ 50,000 ఫార్మర్స్ మీటింగ్స్ పెట్టాము, అన్ని డిమోస్ చేశాము, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాము, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము. ఒక మంచి ఆలోచనతోటి కష్టపడితే ప్రతి ఒక్కరు ఆదరిస్తారనేది కూడా మాకు ప్రగాఢ విశ్వాసం అండి శ్రీనివాస్ గారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఆ నమ్మకాన్ని కల్పించగలిగి వాళ్ళతోటి దగ్గరగా పనిచేయగలిగి. మెయిన్ ఏంటంటే బిజినెస్ లో ఏంటంటే మీ ప్రొడక్ట్స్ మీద నమ్మకం అనేటువంటిది మీరు చేయాల్సిన. ఇక్కడ ఉన్నది ఏంటంటే రైతాంగం అనేది ఇప్పుడున్న దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే వ్యవసాయ అవగాహన ఉన్నప్పుడు కూడా సరైనటువంటి అంటే ఈ ప్రొడక్ట్స్ మీద ఉత్పత్తులను ఎలా వాడాలి, పంటను ఎలా తీసుకోవాలి మీద కొంత అవగాహన తక్కువ ఉన్నది. ఎక్కడైతే ఆడ వీక్ ఉన్నదో వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి మేము కూడా సక్సెస్ అని భావిస్తున్నాం. మేము హైదరాబాద్ ఆఫీసులు కూర్చొని వ్యాపారం చేసినట్టయితే ఈ రకమైనటువంటి విజయం వచ్చేది కాదని మేము భావిస్తున్నాం. శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, సార్ ఇప్పుడు అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. మీ ఆగ్రో కెమికల్స్, ఈ పెస్టిసైడ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో బిజినెస్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంది అనిపిస్తుంది మనకంటే. ఎక్కడ చూసినా కూడా సొసైటీలో ఈ పెస్టిసైడ్ షాప్స్ ఒకప్పుడు టౌన్లలోనే, తర్వాత మండల్ హెడ్ క్వార్టర్స్, ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా షాప్స్ వెలిసి రైతులకు అందుబాటులో పోయినాయి. అంటే మీ ప్రోడక్ట్సే కాకుండా రకరకాల ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, రకరకాలుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పంటకు సంబంధించినటువంటి. ఇది పెద్ద హెవీ కాంపిటీషన్గా మీకు ఏమన్నా రిస్క్ అనిపించట్లేదా? యాక్చువల్గా ఏంటంటే ఇది భారతదేశంలో 1960లో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చినటువంటి కంపెనీ అన్నీ కూడా జర్మన్, అమెరికన్ కంపెనీసే తీసుకొచ్చాయి. ఓకే. దాని తర్వాత
ఇండియాలో నార్థన్ కంపెనీస్ 3rd జనరేషన్ 4th జనరేషన్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అవును. అంటే 1960 నుంచి 2024 కంటే ఈ జర్నీలో అవును. ఆల్మోస్ట్ 60 ఇయర్స్లో చాలా కంపెనీలు బలపడ్డాయి, ఓకే. వాళ్ళ వ్యాపారాన్ని కూడా విస్తరించాయి. కానీ ఎక్కడైతే రైతుకు అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అవును, రైతుకు నమ్మకం కలిగించగలటం, అవును, డీలర్కి విశ్వాసం కలిగించగలటం, ఎగ్జాక్ట్లీ ఈ రెండు నిబద్ధతోటి కూడా ప్రొడక్షన్ చేయగలిగే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మన మల్టీనేషనల్ తక్కువ కాదు అని అయితే మేము నిరూపించాము. ఇవాళ ఇండియన్ కంపెనీ అయినా కూడా మాకు 2 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది. క్వాలిటీ అనేది చేయాలనే మన కన్సర్న్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ చేయొచ్చు. ఇలా టెక్నాలజీ ఉన్నది, ప్రపంచంలో ఏ టెక్నాలజీ మిషనరీస్ కూడా మేము తీసుకొచ్చాము ఇక్కడ. ప్రపంచంలో ది బెస్ట్ మిషనరీ మనం ఇవాళ హైదరాబాద్ దగ్గరలో పెట్టుకొని ఇంటర్నేషనల్ క్వాలిటీస్ ఏదైతే వాళ్ళు ఇస్తారో మల్టీనేషనల్ కంపెనీలు వాటికి తగ్గకుండా రైతాంగాన్ని యొక్క మంచి దీవెనలు, డీలర్ల యొక్క ఆశీస్సులు, మా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా చల్లగా హ్యాపీగా ఉంటూ ఈ జర్నీ చాలా ఆనందంగా తృప్తిగా సాగుతుందని భావిస్తున్నాను. ఓకే భాస్కర్ గారు, ఫైనల్గా ఏంటి అంటే, సరే మీ ప్రస్థానం చూస్తూ ఉంటే మీ మాటల్లో మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఏదో మీ కుటుంబ అవసరాల కొరకు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఓ చిరుద్యోగం చేసుకుందాము అనేటువంటి సంపాదన కావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వచ్చేదో పెస్టిసైడ్ కంపెనీలో ఒక ఉద్యోగంతో మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక మనం అంటే ఈ ఆగ్రో కెమికల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీని నెలకొల్పి ఇంత టర్న్ ఓవర్, ఇంతమంది ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఒక విధంగా అంటే మీ ఆలోచన విధానం ఏమనిపిస్తుందంటే, మనం ఉన్న స్థితే ఉండొద్దు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా పోవచ్చు అన్నదాన్ని కూడా మీరు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నారు, ఒక ప్రౌడ్గా కూడా కనిపిస్తున్నారండి. సో ఇప్పుడు అంటే లాస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది యువత ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను ఇంకేదో చదువుకున్న మనకు తగినటువంటి ఉపాధులు అని చెప్పి కొంత ఫ్రస్ట్రేట్ అయ్యి కొంచెము వాళ్ళు జీవితాన్ని కూడా ముగించి ఏదేదో ఆలోచనతోటి ఉన్నారు. ఫైనల్గా మన యువతకు సరే ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు యువత చాలా తెలివైన యువత. ఓకే. మా జనరేషన్లో దానికన్నా కూడా ఇవాళ ఉన్న యువతకి ఐక్యూ కూడా ఎక్కువ ఉన్నది. అవును. నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి సమాచారం కానీ గొప్పగా ఉన్నది. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మనము ఎంప్లాయ్మెంట్గా సెటిల్ అవటం ఒక భాగం అయితే, ఒక ఉద్యోగస్తుడికి ఒక పరిధి ఉంటుంది, ఒక వ్యాపారస్తుడికి పరిధి లేదు. అది అన్లిమిటెడ్. మేము భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా నీ ఏంటి అనేది చూపించుకోవడానికి నీకు అవకాశం క్రియేట్ చేసుకుంటే దాన్ని అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏం చెప్తానంటే, నేను మీరు చేయబోయేటువంటి వ్యాపారం ఏదైనా సరే ఒక అవగాహనతోటి, సంపూర్ణమైనటువంటి ప్రాజెక్ట్ తోటి కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని దాని తర్వాతనే ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎంటర్ అవుతా డెఫినెట్గా రాణించగలరు. అంటే ఎవరితోటి ప్రేరితం అయిపోయి, లేకపోతే ఎవరో చెప్పిండ్రు, ఎవరో వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి వ్యాపారంలోకి వెళ్ళటం కాకుండా, మీరు దాని మీద కంప్లీట్ అవగాహనతోటి కొన్ని రోజులు దాని మీద పనిచేసి ఆ వ్యాపార సంస్థలో కనుక మీరు సొంత వ్యాపారం చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవడానికి కూడా ఒకటే ముఖ్యమైన కారణం అంటే డెడికేషన్ ఉండాలండి. హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ ఒక పార్ట్ అయితే, ఒక పని చేసేటప్పుడు నిబద్ధతోటి పని చేయాలి. వేరే అవగేషన్స్ లేకుండా 3-4 అవగేషన్స్ పెట్టుకోకుండా ఒక అవగేషన్ పెట్టుకొని దాని మీద కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి నీ జీవితం అదే అని నువ్వు కష్టపడగలిగి దాన్ని అనాలిసిస్ చేసుకోగలిగి, చేసిన పొరపాట్లు కొన్ని జరుగుతుండొచ్చు, జరిగే దాంట్లో వాటిని సర్దిద్దుకొని ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతావు. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి, వ్యాపారాలు ఏం అవసరం పని చేయాలి, మన ఫుల్ టైం కూడా వ్యాపారం మీద పెట్టగలిగి దాన్ని అనాలిసిస్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్ సక్సెస్ అవుతాము. సక్సెస్ అనేది అందరికీ రాదు అని కొంతమంది అంటారు, కానీ సక్సెస్ కి లిమిటేషన్ ఏం లేదండి. మనం కష్టపడితే ఓవర్ ఏ పీరియడ్, ఈ సంవత్సరం కనపడపోవచ్చు, మనకి పీరియడ్ చాలా ఉంటుంది, 1 year 2 years 3 years అట్లా కష్టపడుకున్నట్టుగా సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. నేను డెఫినెట్గా యూత్ కానీ న్యూ ఎంటర్ప్రినర్స్ కూడా ఇచ్చేటువంటి సమాచారం కానీ నా సలహాగా ఏంటంటే, మీరు ఎంటర్ప్రినర్షిప్ తీసుకోండి, తీసుకునే ముందు దాని ప్రాజెక్ట్ అంతా అనాలిసిస్ చేయండి, ఆ ప్రాజెక్ట్లో ఉన్న సాధబాధకాలన్నీ తెలుసుకున్న తర్వాత దానికి కొన్ని రోజులు మీరు 1-2 years దాని మీద అవగాహన పెంచుకొని, ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన లేదు కానీ అవగాహన పెంచుకున్న తర్వాత వ్యాపారం స్టార్ట్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇవాళ ఉన్న యువత చాలా తెలివైన యువత నేను భావిస్తున్నాను. డెఫినెట్గా యూత్ ఇవాళ ఇండియాలో భారతదేశమే కాదు ప్రపంచం వెళ్ళేటువంటి యువత భవిష్యత్తు కూడా ఏదో సాధించాలని తపన ఎక్కువ ఉన్నది లేండి జనరేషన్లో. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ గారు. మీరు చాలా చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా
యువతలో ఒక ఇన్స్పిరేషన్ నింపారు. ఎంటర్‌ప్రెన్యూరర్‌గా కొంత ఏది మనం ప్రారంభించాలన్నా కూడా పట్టుదల కృషి ఉంటే ఉన్నత స్థాయికి పోవచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. థ్యాంక్ యూ అండి. మరి Thank you, మీరు శ్రీనివాస్ గారు. మీ Thank you మీ అండి. యొక్క ఇవి సినర్జీ అగ్రో కెమికల్స్ ఇంకా టర్నోవర్ని ఇంకా పెంచుకొని ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా జాతీయ స్థాయిలో ఇంకా గుర్తింపు తెచ్చుకునే విధంగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ సెలవు అండి. నమస్తే.